వరుస సంఘటనలు. పరకామణిలో కోట్ల రూపాయల దొంగతనం, స్వామివారి నెయ్యి నేలపాలు కావటం, భగవద్గీతను దూషించటం, దర్శనం కోసమని వచ్చి భక్తులు మరణించటం, గోమాతలు అకాల మరణం పొందటం, నారాయణ విగ్రహం మలమూత్రాల మధ్యన విసిరి పారవేయటం, ఇవన్నీ దేనికి సంకేతాలు? మీ పాలనా వైఫల్యాలకు ఇంతకంటే ఉదాహరణలు మరొకటున్నాయా? కొండ మీద విచ్చలవిడిగా మద్యం దొరుకుతుంది, రౌడీలు కొట్లాడుకుంటారు, దళారులు మామూలుగా లేరు. కొండ మీద టికెట్లు అమ్ముకోండి అని ప్రభుత్వమే వాళ్లకు దారాదత్తం చేసినట్టుగా ఎన్ని 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 దారుణాలు సార్. పార్టీ ప్రత్యమే లేని రాజకీయాలు, వాణి లాభమే చూసే వాణిజ్యాలు, భక్తి కోసమే భక్తి వ్యాపారాలు. శ్రీవారి కొలువు దొంగలకు కాముకులకు నిలయంగా మార్చివేశారు. అధ్యక్షుడే అంగనాలతో ఓలలాడుతూ ఉంటే కింది వారు చోరీలు దొంగతనాలు చేయకుండా ఎలా ఉంటారు? తలకు మాసిన పనులు చేసేరు, సంపాదనకు స్వార్థతత్వం తగ్గించను. పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆలయ రక్షణ జిఎన్ గారులు, భక్తులు ఇప్పుడు తప్పనిసరిగా ప్రశ్నించేటువంటి సమయం ఆసన్నమైంది. ఏమండి పండితులారా, ఏమంటారు? మీరేమంటారు? పాపపుణ్యాలు పరిగణించక సంఘద్రోహులుగా సంచరించే ఈ తులువల మలపతనం మట్టుపెట్టవలసి ఉంది. మానవ జాతికి మాన మర్యాదలు, నీతి నియమాలు నేర్పవలసి ఉంది.